అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, మహారాష్ట్ర రైతులు కానివ్వచ్చు, తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎంతో ముఖ్యమైన పథకం కోసం అయితే రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా డబ్బులు అనేవి పడని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు తాజాగానైతే 2 శుభవార్తలు అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు అయితే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి అన్నమాట. ఆ విషయంలోకి వెళ్ళినట్టయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు డబ్బులు అయితే త్వరలోనే ఖాతాలోనైతే జమ కానున్నాయన్నమాట. మనం చెప్తున్నమాట కేంద్ర నుంచి మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతన్నలు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది అన్నమాట. ఏంటంటే ఇప్పటికే మన ఏ 20 విడత ఉందో ఈ డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, మరి 2,000 రూపాయలు అనేవి పడుతున్నాయా లేదా 4,000 రూపాయలు అనేది పెంపు చేస్తున్నారా లేదా అన్న అనేది చాలామంది అయితే చెప్పడం జరిగిందన్నమాట. వారి కోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనకు అతి త్వరలో వచ్చేసి అయితే మరి ఒక అప్డేట్ అయితే ఇంకొక మనకు అఫీషియల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మరి బీహార్లో వచ్చేసి అయితే ఎప్పుడైనా కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతో కేంద్ర ప్రభుత్వం సంబంధించి తెలంగాణ కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు, మహారాష్ట్ర కానివ్వచ్చు, కర్ణాటక కానివ్వచ్చు, మధ్యప్రదేశ్ కానివ్వచ్చు, ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలందరికీ కూడా మనకు రైతులకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి మనం 3 నెలలకు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకం సంబంధించి పీఎం కిసాన్ యోజన పథకం అన్నమాట 20th దిశలో అందుకు సంబంధించి మనకు జూన్ 5, 6లో అయితేనే మనకైతే డబ్బులు అయితే పడుతున్నట్లు మన వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. జూన్ 5 నుండి జూన్ 6, 7 లోపు వచ్చేసి మనకు పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మరి డబ్బులు ఎంత పడుతున్నాయి అనేది చాలామందికి అయితే అనుమానాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మన 19th ఇన్స్టాల్మెంట్లో వచ్చేసి అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడ్డాయి. 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకు అలానే పడుతున్నాయా లేదా మనకు 4,000 రూపాయల పెన్షన్ అన్నారు, ఇది ఏదైతే పెంచారో ఇవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఇది ఏదైతే ఉందో పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకు 2,000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో పడాల్సి ఉంటున్నట్టు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వార్తలు అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. మరి 4,000 అనేది ఏదైతే ఉందో పీఎం కిసాన్ డబ్బులో రైతుల ఖాతాలో మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా అయితే మనకి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వచ్చేసి అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి ఏమైనా అఫీషియల్ కూడా మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే తెలుసు కదా, ఛానల్ని కొత్త చూస్తున్న వారు అందరైతే గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆల్లో పెట్టుకున్నట్లయితేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా 5-6 రోజులలో వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలోనైతే పడనున్నాయి అన్నమాట.